ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు నువ్వు బాధపడకూడదమ్మా. నీలాంటి టీచర్ని వదులుకున్నందుకు వాళ్లే బాధపడాలి. అయినా మనకేం భయం లేదమ్మా. అమ్మ పేరుతో మనం పెట్టిన హోటల్ ఉంది కదా, ఆ అమ్మే మనల్ని ఆదుకుంటుంది అనుకోవాలమ్మా. అవునక్క, ఇప్పుడు భోజనం తీసుకొచ్చింది కూడా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పొద్దున్నుంచి తినలేదనే కాదు, ఇప్పుడు భోజనం చేసి రేపటి నుంచి హోటల్లో వంట నేర్చుకోవాలని. అంటే అక్క ఇకపై స్కూల్కి రాదా అన్నయ్య? ఇద్దరం ఒకే స్కూల్లో ఉంటే అప్పుడప్పుడు మా క్లాస్కి వచ్చేది, ఇద్దరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. నువ్వు ఏం భయపడకమ్మా. ఇన్నాళ్ళు నిన్ను స్కూల్ దగ్గర దింపేవాణ్ణి అంతే, కానీ రేపటి నుంచి నీకు క్యారేజ్ కూడా నేనే తీసుకొస్తాను. నువ్వు కూడా వెళ్ళి క్లాసులో కూర్చోకపోయావా? ఏమంటున్నావు? లేకపోతే ఏంటయ్యా, శ్రీవల్లి ఎంత మంచి టీచరో మనకి తెలుసు. ఇదంతా ఎవరో కావాలని చేసినట్టున్నారు. వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని అడుగుదాం. అడిగినా లాభం లేదు శివ. రేపటి నుంచి స్కూల్కి రావద్దని ప్రిన్సిపల్ గారు తెగేసి చెప్పారు. అలా అని ఏడుస్తూ కూర్చుంటావా? ఉన్నట్టుండి స్కూల్లో నుండి నిన్ను ఎందుకు తీసేశారో అని పంచాయతీ పెడదాం. అవునన్నయ్య, ఏదో ఒకటి చేసి అక్కని మళ్ళీ స్కూల్కి వచ్చేలా చేయి. ఎలాగో ఆ ప్రిన్సిపల్ది ఈ ఊరు కాదని చెప్పారు కదా అన్నయ్య, ఒకసారి గట్టిగా అడిగితే అక్కని ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఒప్పుకుంటారు. అవును శ్రీవల్లి, కుముద కోసమైనా నువ్వు మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళాలి. శివ చెప్పినట్టుగా పంచాయతీకి పిలిచి మళ్ళీ నిన్ను స్కూల్కి వెళ్లేలా నేను చేస్తాను. వద్దన్నయ్య, అసలే ప్రిన్సిపల్ గారిది ఈ ఊరు కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ చేసినా, పంచాయతీ పెట్టించినా ఆ ప్రిన్సిపల్ గారు రేపటి నుంచి ఈ ఊరికి రారు, స్కూల్ మూయించేస్తారు. పిల్లల చదువులు ఆగిపోతాయన్నయ్య. మన కుముద చదువు కూడా ఆగిపోతుంది. ఆ ప్రిన్సిపల్ గారు ఎందుకు వద్దన్నారో తెలీదు గాని నీ మంచితనానికి ఆ దేవుడు మంచే చేస్తాడమ్మా. అయినా నీకేం తక్కువ, నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది. శివ వదినకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చినా ఈ విషయం తనకి తెలియకూడదని ఇంట్లోనే దాచిపెట్టారు. నాకు బయటికి వచ్చే అవకాశం లేదు. మీకు ఈ విషయం చెప్పాలంటే నాకు అందుబాటులో ఫోన్ కూడా లేకుండా చేశారు. అందుకే ఇలా రాసి పంపిస్తున్నాను. తిరుపతమ్మా, తిరుపతమ్మా, వస్తున్నారా? ఏందే నర్సే, చెట్టంత మనిషి నేను కూసుంటే నన్ను పలకరించకుండా తిరుపతమ్మా దాన్ని పిలుస్తా ఉండవు. ఇంట్లోకి అడుగు పెట్టగానే లచ్చిందేవి లాంటి మొత్తైదుని కేకేయాలి గాని అన్ని రాల్చేసుకుని కూర్చున్నా మిమ్మల్ని పలకరిస్తే ఏం వస్తుంది? బట్టలు విండి కట్టలు సంపాదిస్తా ఉండవే, అందుకే నీకు కూడా పొగరు ఎక్కువై ఉండదే. నా మొగుడు పోతే నేను చేతికేసుకున్న గాజులు, నుదుచుకున్న బొట్టు రాలిపోకుండా ఉంటాయా ఏంది? ఎట్టకారాలు కాకపోతే అన్నీ సరిగ్గా ఉతికి ఇస్త్రీ చేసావు కదా? మీరు ఇడిసిన బట్టలు సరిగా పిండకపోతే కంపొత్తాయి కదా. ఆయన మీరు కావాలని అడుగుతున్నారు తిరుపతమ్మా. బట్టలు వాసన చూసుకో, మల్లెపూలు గులాబీల కన్నా మంచి వాసన వస్తాయి. వాషింగ్ మిషన్ని
ఏలకేలెట్టి ఆ కరెంట్ డబ్బాలో ఇడిసిన బట్టలేసి తిప్పుతా ఉంటారు కానీ చక్కంగా చేత్తో పిండి ఇస్త్రీ చేస్తే మా బోటు వాళ్ళకి మాత్రం వంకలు పెడతారు తిరుగుతమ్మా. నాగవల్లి, ఒకసారి వచ్చి లెక్క చూసుకుందో గానీరా. అత్తయ్య వస్తున్నా. వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. దొంగ చూపుల దేవబావకి అసలే అనుమానం ఎక్కువ. చూసుకున్నావా నాగమ్మా? అన్నీ బాగానే ఉన్నాయి. ఇదిగో మా బట్టల్లో ఇంకెవరి బట్టలో కలిపేసి ఇచ్చావనుకుంటా. అందుకే మా అత్తయ్య లెక్క చూసుకోమంటుంది. ఇవి ఎవరివో ఏంటో ఇచ్చేసే. ఎవరి బట్టలో మనకెందుకు ఇస్తుంది? అందుకే నేను మొన్న తీసుకొచ్చినప్పుడు ఈ బట్టలు దాంట్లో వచ్చేసాయి. ఒకసారి చూస్తాను. వాటిల్లో నా ఏమన్నా ఉన్నాయో చూపించు. దేవా, పొరపాటునిచ్చిన బట్టల్ని నువ్వు చూస్తావెందుకు? చెక్ చేస్తే తప్పే ఉందమ్మా. అందులో నా బట్టలున్నాయో చూసుకుంటాను. అయ్యో, అన్నయ్య చొక్కా జేబులో చీటీ రాసి పెట్టాను. అది గనక బయటపడిందంటే నా పని అయిపోయినట్టే. బట్టలు సంత అయిపోతే నాకు ఆకలేస్తా ఉండదు. పోయి గారెలుండు. ఇవెవరివి? ఆ మూల మీద ఉండే రంగయ్య బట్టలయ్యా. ఆడి బట్టలేవో మీరు పట్టుకోవడమేంద్రా? ఇస్త్రీ బట్టలు అట్టా పడేసారేటమ్మా? ఏంది అడ్డంగా నిలబడ్డావు? తాడి చెట్లాగా జరగా. ఈ రాక్షసులు ఈ చీటీ చూడకుండా అత్తయ్య కాలు పెట్టింది. ఇప్పుడు గనక అత్తయ్య పక్కకి జరిగితే చీటీ బయటపడిపోతుంది. ఓరు దేవుడు, నాగమ్మ భయం సొత్తంటే ఆ చిట్టీలో ఏదో ఉన్నట్టుంది. ఈ సండాల పోలు సుత్తే ఏం చేస్తారో ఏందో. నీకే చెప్పేదే. జరగమంటే అట్టా మాన్లా నిలబడ్డావేందే? జరగా. జరగదేందిరా? ఏయ్ జరగా. ఏందే, ఏమైనది నీకో? జరగ నీకు ఎంతసేపా? ఏం లేదత్తయ్యా, కాలు పట్టేసినట్టు నొప్పొస్తుందత్తయ్యా. అందుకే కాలు జరపలేకపోయాను. నిజమే చెప్తా ఉండవా? ఏండానమ్మా, ఏదైనా అనుమానమా? ఏం లేదులే గానీ. ఏ నర్సే,
ఇంకో తోరే మంది బట్టల్లో మా బట్టలు కలపోక చెప్తండా. సరేలేమ్మా, ఈసారి మీ బట్టలు మూట కట్టిస్తానులే. జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఎవరికివ్వాలో తెలుసు కదా. అర్థమైందమ్మా. మూల మీద ఉండే వాళ్ళ ఇంటికి ఈ బట్టలు వెళ్ళడానికి అన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా, అది కాదు బావా, మళ్ళీ వేరే వాళ్ళకెవరికైనా ఆ బట్టలు ఇచ్చేస్తుందేమోనని అలా జాగ్రత్త చెప్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. కుముదా, ఇప్పుడు ఎలా ఉంది? గ్రైండర్లో వేసి తిప్పినట్టుగా తల గిర్రున తిరుగుతుంది వదినా. టిఫిన్ చేయకపోతే అలాగే తిరుగుతుంది మరి. టిఫిన్ చేస్తే టాబ్లెట్ వేసుకోవాలి కదా, నోరంతా చేదైపోతుంది. కానీ ఆరోగ్యం బాగుండాలంటే టిఫిన్ తినేసి టాబ్లెట్ వేసుకోవాలి. లేదంటే ఎవ్వరూ కొట్టకుండానే పడిపోతావు. మందులు వేసుకుందో లేదో అని అడగమని చెప్తే నువ్వే భయపెట్టి మంచాన పడేసేలా ఉన్నావే. చెప్పింది విననప్పుడు నువ్వు కసురుకుంటావుగా. అలా కసురుకుంటే కుముదా మందులు వేసుకుంటుందేమో అనుకున్నాను. పిల్లల్ని భయపెట్టకూడదు, ప్రేమగా చెప్తే వింటారు. అమ్మా కుముదా, టిఫిన్ చేయమ్మా. అలాగే అన్నయ్య. చూసావా, ఇలా చెప్తే వింటారు. ఇంత ప్రేమగా మాకెందుకు చెప్పరు? నువ్వు అసలు గ్యాప్ ఇస్తేనే కదా. అవతలి మనిషి మాట్లాడడానికి గ్యాప్ లేకుండా వాగుతూనే ఉంటావు. ఇక ప్రేమగా చెప్పడం కాదు కదా, కనీసం విషయం కూడా చెప్పనివ్వవు. పాపం పొద్దు పొద్దున్నే ఎందుకన్నయ్య వదిలి తిడతావు? లేకపోతే తన టార్చర్ భరించడం మన వల్ల కాదమ్మా. మరి నేను అంతలా మాట్లాడేస్తున్నానా? మొదలు పెట్టావంటే ఆపడానికి ఆ భగవంతుడే రావాలి. అన్నయ్య, హోటల్కి వెళ్ళడానికి కూరగాయలు తీసుకురావడమే ఆలస్యం. ఇడ్లీ రవ్వ, దోశ పిండి అన్నీ గ్రైండ్ చేసి పిండి రెడీ చేసేశాను. పల్లీలు కూడా వేయించి మిక్సీ పట్టేశాను. అక్క, నువ్వన్నీ బానే చెప్తున్నావు కానీ హోటల్కి నువ్వు ఎక్కువగా రాలేదు కదా. మరి స్కూల్కి వెళ్ళే నీకు ఇవన్నీ ఎలా తెలుసక్కా? స్కూల్కి వెళ్ళినా ఆడపిల్లగా ఇంటి పని, వంట పని అన్నీ నేర్చుకున్నాను కదా అమృత. పైగా అన్నయ్య నువ్వు కలిసి హోటల్కి తీసుకువెళ్ళడానికి అన్నీ మేమే సిద్ధం చేసేవాళ్ళం. నేను రోజు చూసేదాన్ని. ఈ రోజు నేను ఖాళీగా ఉన్నాను కదా, ఈ పనులన్నీ ముందే చేసి పెట్టేశాను. అవకాశం, అవసరం అన్నీ నేర్పిస్తుంది అమృత. పెన్ను పట్టిన చేత్తో గరిట పట్టుకోమంటే ఆలోచిస్తావనుకున్నాను. కానీ నువ్వే ఇదంతా సిద్ధం చేస్తున్నావంటే ఉద్యోగం పోయిన బాధ నీకు పోయింది అనుకుంటున్నాను. నువ్వు అండగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగం ఎంతన్నయ్యా, అన్నింటినీ మర్చిపోతాను. అమ్మ శ్రీవల్లి, మమ్మల్ని కూడా మర్చిపో. అలా అంటున్నారేంటండి? మీ చెల్లికి ఉద్యోగం లేదన్నారు కదా, మేం కూడా ఈ సంబంధానికి కాదనడానికి వచ్చాం. మీ ప్రాసలు ఆపేసి ముందు ఈ పెళ్లి ఎందుకు వద్దనుకుంటున్నారో అది చెప్పండి. ఉద్యోగం పోయిందని మా ఆయన క్లియర్గా చెప్పారు కదమ్మా. అంటే మీరు మా చెల్లిని చూసి ఈ సంబంధం ఒప్పుకోలేదా? తను తెచ్చే జీతానికి ఒప్పుకున్నారా? కట్నం ఎలాగో ఇవ్వనప్పుడు జీతమైనా ఆశపడతాం కదా గంగా. ఏంటి షణ్ముఖం, నువ్వేం మాట్లాడట్లేదేంటి? విషయం మేమే ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు నువ్వు వాడిని అడగడం ఏంటి బాబు?
డబ్బు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యమని మా అమ్మ నాన్నకి చెప్పాను బావా. కనీసం కట్నం తీసుకోకపోతే నాలోనే ఏదో లోపముందని అనుకుంటారు కదా. అప్పుడు కట్నం వద్దంటే మీరేదో శ్రీవల్లి మనసుని అర్థం చేసుకుని ఈ సంబంధం చేసుకోవడానికి ముందుకొచ్చారనుకున్నాను. కానీ మీరొచ్చింది తనని ఇష్టపడి కాదు, తను సంపాదించే డబ్బు కోసం అని ఇప్పుడు అర్థమవుతుంది. మీరు సంబంధం ఖాయం చేసే ముందు కట్నం అడిగినా సరే నేను సర్దుబాటు చేసేవాణ్ణి. ఇలా డబ్బు కోసం పెళ్లి చేసుకునే వాళ్ళని తెలిసాక ఇంకా వీళ్ళని మనుషుల్లాగే చూస్తున్నావా బావా? పశువులు ఎలాగైనా బతికేస్తాయమ్మా, మనుషులు కాబట్టే కట్నం కావాలి. అదే డబ్బులు సంపాదించాలి అంటున్నాం. నేను టీచర్ జాబ్ కాకపోయినా పెళ్ళైన తర్వాత ఏ ఉద్యోగమైనా చేయగలను. ఉద్యోగం రాకపోతే నీకు తిండి పెట్టలేం కదమ్మా. అయినా వాయిదాల మీద వాయిదాలు పడి పెళ్లి ఇప్పటికే లేట్ అయ్యింది. మళ్ళీ నీకో ఉద్యోగం రావాలి. అప్పుడు నా కొడుకు పెళ్లి జరగాలంటే వాడు పెళ్లి కాకుండా డైరెక్ట్ గా షష్ఠి పూర్తి జరుపుకోవాలి. ఒకవేళ పెళ్ళయ్యాక ఉద్యోగం పోతే అప్పుడు మా అక్కని వదిలేసేవాళ్ళా? దేవుడి దయ వల్ల ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా. పెళ్లి సంబంధం ఖాయమైందని ఊరంతా తెలిసింది. కేవలం జీతం కోసం ఒక అమ్మాయి జీవితం నవ్వుల పాలు చేస్తారా? చూడమ్మా, జీతం ఉంటేనే జీవితం బాగుంటుంది. నెలకి 20,000 వస్తే సంవత్సరానికి 3,60,000. 10 సంవత్సరాలకి 30 లక్షలు అవుతుందని మేము కట్నం కూడా అడగలేదు కదా. ఇప్పుడు మీరు అంత ఇచ్చుకోలేరు కానీ ఈ సంబంధం వద్దనుకోవడమే మంచిది. ఆ ముహూర్తాలు పెట్టారు కదా, ఏర్పాట్లు ఏమైనా చేస్తారేమోనని ముందే చెప్పడానికి వచ్చాం. చెప్పాల్సింది చెప్పాం కదండి. వాళ్ళకు కూడా విషయం బాగా అర్థమైనట్టుంది. వెళ్దాం పదండి. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు చెప్పు శ్రీవల్లి. పెళ్లికైతే ఒప్పించగలిగాను గాని ఉద్యోగం చేయడానికి ప్రిన్సిపల్ గారిని ఒప్పించలేను. నువ్వేమి సారీలు పూరీలు చెప్పక్కర్లేదురా. ఈ కాలంలో ఎవరైనా ఆడపిల్లని కట్టుకోవాలంటే కట్టలు కట్టలు అడుగుతారు. మేమదేది వద్దు, వచ్చే జీతం చాలనుకుంటే ఇప్పుడు దానికి కూడా దిక్కులేదు. వచ్చింతసేపైనా కట్నం తెస్తాను, పెళ్లి చేస్తాను అనే మాట రావట్లేదు కదా. ఇంకా ఎందుకండి ఆగారు? నేనెక్కడ ఆగాను? వీడే ఆ పిల్ల మనసు నొచ్చుకోకూడదని క్షమాపణలు చెప్తున్నాడు. మీరు గుచ్చుకునేలా మాట్లాడినా మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నామో తెలుసా? మీలాంటి డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళని మేమేమీ చేయనక్కర్లేదు. ఏదో ఒక రోజు మంచి సంబంధం వదులుకున్నామని మీరే బాధపడతారు. ఒరే షణ్ముఖం, నీ హైట్కి నీ చదువుకి ఏదైనా మంచి సంబంధం దొరుకుతుంది కానీ పదండి పదండి. పద. ఎక్కడికి వెళ్ళేది? హా? పెళ్ళి అంటే ఒక ఆడపిల్ల ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది, ఎన్ని కలలు కంటుంది. మీరొచ్చి ఇప్పుడు సంబంధం వద్దంటారా? మీకు పెళ్లి చూపులు ఓకే అనగానే సరే అని ఒప్పేసుకోవడానికి, సంబంధం వద్దు అనగానే సరే అని తలూపడానికి శ్రీవల్లి ఒక్కతే దొరికిందా మీకు? సరే అనకపోతే మరి ఏమంటారమ్మా? మేమనడం కాదు, ఊళ్ళో వాళ్ళే అంటారు. ముందు పంచాయతీకి పదండి. శివ, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుని సంబంధం క్యాన్సిల్ చేస్తే ఊళ్ళో వాళ్లే మీకు బుద్ధి చెప్తారు. పదండి. అన్నయ్య, వాళ్ళు సంబంధమే వద్దనుకున్నాక ఇక పంచాయతీకి వెళ్ళడం ఎందుకన్నయ్యా? పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందో ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియాలి కదక్కా. కానీ అక్కడ న్యాయం జరుగుతుందా? అక్కడ మా పెద్దనాన్నే కాదు, ఊళ్ళో పెద్దలు కూడా ఉంటారు.
వీళ్ళనే తప్పు పడతారు. పదండి బావా. సరే పంచాయతీలోనే తేల్చుకుందాం.